అభిమానులు అనేది దేవుడు ఇచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్లు చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చాను ఆనందంతో. ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నానని ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను. దానికి అందరికీ రుణపడుతున్నాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. నేను ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కొన్నా ఉండే అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ అంటే నేను పోనీ అన్న కలిపి అంటే నీకు కల్పిస్తుంటుంది తీసుకెళ్ళి. అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్లను కాలు దాంకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు వీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడు లాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకొని తిప్పే రకం కాదు, నేను అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు ఎప్పుడు పంపించింది, అదే 12, 11, 12 అలా పిలిచారండి. పంటకి 2-3 రోజుల ముందు పిలిచి మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. దీంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారంటే 10 నిమిషాలు, 1 గంట సేపు పెద్ద మనిషిని ఒక 4 కూర్చొని పెట్టి అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలో పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని రుద్దడం, యూనిఫామ్లు వేయడం కంపల్సరీ. మనకి 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ వేయండి అంటే ఆ కాలేజ్ వద్దటం మనం ఏంది మా 11th కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే